కడప జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలు నాయకులు కదం తొక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడప నగరంలోని సిఎస్ఐ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా 7 రోడ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు ఇవాళ సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిందల్లా గొంతెమ్మ కోరికలే కాదు. ఇవాళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నారు, 10 గంటలు అమలు చేయమని అడుగుతున్నారు, ఉద్యోగ భద్రత కావాలని చెప్పి అడుగుతా ఉంటే ఉద్యోగులను దోపిడీ చేయడానికి కావలసినటువంటి వాళ్ళ భవిష్యత్తును కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి కావలసినటువంటి కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి వాళ్ళ జీవితాలను కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితికి దాపురించింది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి అని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా ఇంత కుదుటమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే, భారతదేశంలో 1920లో కార్మిక సంఘాలు ఏర్పడితే 1926లో బ్రిటిష్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ, రక్షణ, వేతన చట్టాలు 29 చేశారు. స్వాతంత్రానంతరము ఇప్పటి వరకు ఈ 29 కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కార్మిక సంక్షేమ, వేతన చట్టాలు ఏవైతే ఉన్నాయో, రక్షణ చట్టాలు, వీటిని ఎవరూ రద్దు చేయలే. నరేంద్ర మోడీ 2019లో వీటిని రద్దు చేస్తూ 4 కోడ్లు కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసి పీల్చి పిప్పి చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, క్రోనీ క్యాపిటలిస్టులకు పెద్ద ఎత్తున కార్మిక